కూటమి పెద్దల దావోస్ పర్యటన కేవలం వృధా ఖర్చులు తప్ప రాష్ట్రానికి పెద్దగా ఒరిగింది ఏమీ లేదంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి. ఈ యొక్క అంశంపై మాట్లాడేందుకు కర్నూలు జిల్లాకు సంబంధించిన నాయకులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క దావోస్ పర్యటన చేసిన తర్వాత ఎటువంటి పెట్టుబడులు కూడా ఒక సింగిల్ ఎంపీ పెట్టుబడి కూడా మన రాష్ట్రానికి తీసుకురాలేని పరిస్థితి. దానికి కారణం ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు తేలేకపోతున్నాడు అంటే అక్కడ ఎక్స్పీరియన్స్ కాదు, వీళ్ళ బిహేవియర్ బాగలేదు. ఏదైతే ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టినారు. జగన్మోహన్ రెడ్డి గారు 22 దావోస్ పోయినప్పుడు 1,26,000 కోట్ల పెట్టుబడులు రాగలిగినారంటే ఆ రోజు నమ్మకము రాష్ట్రం మీద, ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి నమ్మకము, వీళ్ళు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్స్ కావచ్చు. వీళ్ళు ఈరోజు దావోస్ పోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత అంతా పొలిటికలైజ్ చేసినారు. అక్కడ పోయిన తర్వాత లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అని ఒకరు, లోకేష్ గారేమో ఇంకా మేము కక్ష సాధింపు వదిలిపెట్టాము, అందరి మీద కక్ష సాధింపు చేస్తామని దావోస్లో ఆయన ప్రకటించడం ఇంతకంటే దుర్మార్గం లేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు రాష్ట్రానికి వస్తే మేము ఇవన్నీ మీకు ఫెసిలిటీస్ ఇస్తాము, ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పలేకపోయినారు. అంటే మీరు పెట్టుబడులు తీసుకురావడానికి పోలేదు అక్కడికి. దీన్ని బట్టి చూస్తే ఒక పక్క లోకేష్ని ప్రమోట్ చేయడానికి, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి, మూడోది దావోస్ స్థాయిలో పోయి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను రెడ్ బుక్ పేరు చెప్పి బెదిరించడానికి. ఎవరైనా బుద్ధి ఉండేటోడు పోయి ఒక పారిశ్రామికవేత్తల మీటింగ్లో మేము రెడ్ బుక్ను మర్చిపోలేదు, వాళ్ళందరినీ కూడా ఇంకా మేము ఇబ్బంది పెడతాము, వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటామని చెప్తే పరిశ్రమలు ముందరకు వస్తాయా? అంటే మేము ఫ్రాక్షన్ చేస్తాము, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టమంటే చేస్తారా? కాబట్టి వీళ్ళు ముగ్గురు పోయి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసి ఈరోజు పెట్టుబడులు రాకుండా చేయడానికి కారణము వీళ్ళ ముగ్గురు రాజకీయ లబ్ధి. ఒక పక్క ఆలోచన, ఓ పక్క ఇన్ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. ఆయన ఎక్స్పీరియన్స్ పోయింది. ఎప్పుడైతే ఏజ్ పెరిగే కొద్దీ బుద్ధిమాంద్యం వస్తుందంటారు. ఆ రకంగా ఆయనకు ఏజ్ పెరిగి బుద్ధిమాంద్యం వచ్చి ఆయన ఎక్స్పీరియన్స్ పోయి ఇప్పుడు లోకేష్ ఎక్స్పీరియన్స్లో ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేదానికి ఈ దావోస్ ఘటన ఒక నిదర్శనం. మీరు చెప్పండి, అంటే పక్క రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే 1.78 లక్షల కోట్ల పెట్టుబడులని ఆ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. ఒక సింగిల్ ఎంపీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడులు తీసుకురాలేని పరిస్థితి మన రాష్ట్రానికి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటారు? కేవలం అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో, మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవాలంటే, సజ్జన్ జిందాల్ అనేటువంటి వ్యక్తి పెద్ద పారిశ్రామికవేత్త. ఆయన మీద ఆరోపణలు చేసి, ఆయన మీద అలిగేషన్స్ పెట్టి కేసు, అట్లా దాంట్లో సీనియర్ ఆఫీసర్లను కూడా, ఒక డీజీ స్థాయి లాంటి ఆఫీసర్లను కూడా కేసుల్లో పెట్టి సతాయించటం. ఇదంతా ఇప్పుడు అదే సజ్జన్ జిందాల్ గారు ఏం చేసినారు, మహారాష్ట్రలో పోయి 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పరిశ్రమలు నెలకొల్పడానికి MOU చేసుకున్నారు. మరి అదే మనం సక్రమంగా ఉంటే ఆయన అంతకుముందు ఇక్కడికి వచ్చిపోయినాడు, జగన్ సార్ని కలిసిపోయినాడు. ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు ఇవాళ రాలేకపోవడానికి కారణం ఏంటంటే, పారిశ్రామికవేత్తలు కూడా ఒకరికొకరు తెలియజేసుకుంటారు ఆంధ్రప్రదేశ్కి పోతే పరిస్థితి ఏంది అనేది. అదే నీకు తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఆయన నీకంటే జూనియరు, అనుమతి లేని వ్యక్తి, నీకు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారే 1,78,000 కోట్లకు MOU చేసుకొచ్చుకున్నాడు. మనకు ఒక పైసా రాలేదంటే అర్థమైపోతుంది కదా. ఈయన చెప్పేదంతా అబద్ధాలు, చెప్పేదానికి చేసేదానికి సంబంధమే ఉండదు. ఈయన నమ్ముకొని పోతే మనం నట్టేట మునగటమైన సంగతి వాళ్ళకి అర్థమైపోయి ఇక్కడికి ఒక పైసా రాలేదు కాబట్టి ఆయన డైరెక్ట్ హైదరాబాద్ మన ఏపీ రావడానికి కూడా ముఖం చాటేసి వాళ్ళ ఢిల్లీ పోయినాడు. దీన్ని ఎందుకంటే ఆడ వాళ్ళని కలిసి వీళ్ళని కలిసి రేపు పొద్దున వాళ్ళకి కావాల్సిన మీడియా ఉంటుంది, దాన్ని హైప్ చేసి ఏదో ఇంకో 4 రకాలుగా రాపించుకొని దీన్ని మర్చిపోయేటట్టు చేయాలని. ప్రజలు ఏమీ మర్చిపోరు, నువ్వేదో ఉద్ధరిస్తావు కదా అని ఒక అవకాశం ఇస్తే మళ్ళీ అదే అబద్ధాలతోనే కాలం వెళ్ళబోతున్నావు. ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు, పరిశ్రమలు రావు, ఏమీ జరగదు అనే సంగతి చంద్రబాబు నాయుడికి తెలిసి చేస్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో ఇంకొకసారి ప్రజలు క్షమించేటువంటి పరిస్థితి లేదు.
ఇప్పటికే జనాలకు అందరికీ అర్థమైపోయింది. మీరు చెప్పండి, అంటే ఇక్కడ ఏదైతే చంద్రబాబు యొక్క ఎక్స్పీరియన్స్ కావచ్చు, అతని యొక్క సీనియారిటీ కావచ్చు, ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేని పరిస్థితి. మరి కాబోయే డిప్యూటీ సీఎం, కాబోయే ముఖ్యమంత్రి దీన్ని ఎందుకు సాధించలేకపోయారంటారు? ఈరోజు దావోస్ పర్యటన గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు విజయన్ అంతా కూడా తుస్సు అనిపించినట్లు అనిపించింది. అబ్బా కొడుకులు ఇద్దరు కూడా వెళ్ళి కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి బూడిదలో పోసిన పన్నీరు ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు ఏం మిగిలింది ఏమీ లేదు, ఏం తీసుకురాలేకపోయినారు. ఎందుకంటే ఎంతో అనుభవజ్ఞుడు అని చెప్పుకొని ఈ రాష్ట్రం అంతా కూడా అబద్ధాలు చెప్పేసి ఈరోజు కుటుంబ ప్రభుత్వం అందరూ కలిసి ఈరోజు గద్దెకెక్కినారు. అంతే తప్ప రాష్ట్రానికి వాళ్ళు చేసింది ఏమీ లేదు, తీసుకొచ్చేది ఏమీ లేదు. అంతా గ్రాఫిక్ తప్ప, గ్రాఫిక్ గవర్నమెంట్ ఇదంతా కూడా. ఈరోజు వాళ్ళ గొప్పలకి ఆర్భాటాలకే మాత్రమే దావోస్ పర్యటన చేసి వచ్చినారనేది నిజమవుతుంది. రాష్ట్రంలో ఈరోజు ఏవైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని లోకేష్ గారు చూపిస్తున్నారో, ఏదైతే చెప్పాడో ఈరోజు అదే చేస్తున్నాడు. సూపర్ 6 లేదు, ఏది లేదు. ఆయన అక్కడ ప్రసంగం అంతా కూడా ఈ రెడ్ బుక్ ప్రసంగం విని అక్కడోళ్ళకి భరోసా కల్పించలేక చేతగాక ఈరోజు పక్క రాష్ట్రాలకి, తెలంగాణ అయితేనే, మహారాష్ట్రకి అయితేనేమి ఈరోజు అన్నీ కూడా అక్కడ కంపెనీలు తరలి వెళ్తే ఈరోజు ఉత్త చేతులతో ఈరోజు రాష్ట్రాన్ని తిరిగి వచ్చిన అబ్బా కొడుకులు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పుకోవడానికి చాలా. మరి ఈరోజు ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఏమి విజన్ ఉన్నా ఆయన ఈరోజు దావోస్కి వెళ్ళి ఏం చేశాడు, రాష్ట్రానికి ఏ పరిశ్రమలు తెచ్చాడు, ఏం తెచ్చాడు. గత ప్రభుత్వం పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒక్కసారి దావోస్కి వెళ్ళాడు. ఎన్నో పరిశ్రమలు తీసుకురావడానికి వాళ్ళకు భరోసా కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. ఎంతసేపు ఉన్నా గ్రాఫిక్తోనే, మాయమాటలతోనే రాష్ట్రాన్ని ఈరోజు వాళ్ళు తీసుకురాగలిగినారు, వాళ్ళు పీఠం దక్కించుకున్నారు. కానీ నెక్స్ట్ రాబోయేది ఆయన మాయమాటలు ఎవరు నమ్మరు, ఆయన ఆర్భాటల మాటలు ఎవరు నమ్మరు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కూటమి అంతా కూడా మాయమాటలు అని చెప్పేసి ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆరోగ్య విషయంలో అయితేనేమి, పిల్లల చదువుల విషయంలో అయితేనేమి, పేదవాళ్లకు చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు 8 నెలల పరిపాలనలో. ఈరోజు దావోసు పర్యటన వాళ్ళ ఆర్భాటాలకి, వాళ్ళ గొప్పలకి, వాళ్ళ అక్కడ కూడా ఇలాంటి రాజకీయాలు ఎత్తి వాళ్ళని భయప్రాంతులు చేసి పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు తీసుకొని ఈరోజు వేల కోట్లతో ఈరోజు పెట్టుబడులు తెచ్చుకుంటే ఈరోజు మన రాష్ట్రానికి ఏ నయా పైసా కూడా ఖర్చు పెట్టకపోవడము ఎంత దారుణం అనేది ఈరోజు ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటారు. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే కూటమి నాయకులు ఈ యొక్క దావోస్ వేదికను కేవలం ఆర్భాటాలు చేసుకోవడానికి, వాళ్ళు రాజకీయంగా ఎలివేట్ కావడానికి తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఎటువంటి పరిశ్రమలను, పెట్టుబడులను తీసుకురాలని సిచ్యువేషన్. వీరి యొక్క ఏదైతే దావోస్ వెళ్ళిన టీం ఫెయిల్యూర్ అనడానికి ఇదొక నిదర్శనం అని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.